హాయ్ గాయస్, హంపి పార్ట్ 3. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా ఏంటంటే హంపిలోని ఇది ఇంకొక దేవాలయం అన్నమాట. ఈ దేవాలయాన్ని కూడా అప్పట్లో వాళ్ళందరూ కూల్చేశారు. ఇక్కడ కూడా మనకి మార్కెటింగ్ యార్డ్ అని ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే 1 కిలోమీటర్, ఇటు సైడ్ చూసుకుంటే ఒక 1 కిలోమీటర్ దాకా మార్కెటింగ్ యార్డ్ ఉంటుంది. ఇక్కడ కూడా వజ్ర వైడూర్యాలన్నీ ఇక్కడనే అమ్మేవారు అప్పట్లో రాజుల కాలం నాడు. ఈ లోపల అనేది మీకు మెయిన్ ప్రత్యేకత మన 50 రూపీస్ నోట్ మీద ఉన్న రథం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు ఉంటుంది. ఈ రథం పిక్చరే మనకి 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఈ రథం దగ్గర ప్రతి ఒక్కరు ఆ నోటును పట్టుకొని ఫొటోస్ దిగడం చేస్తారనమాట. ఎందుకంటే మన ఇండియా మొత్తంలో అందరూ చూసే రథం అంటే ఇదే అనమాట. ఎందుకంటే అందరూ ఎవరి దగ్గరైనా ఖచ్చితంగా 50 రూపీస్ నోట్ అనేది ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా చూసే ఉంటారు ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్ శిల్పకళ అనేది అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల ఎంట్రీ లేదు, కానీ మీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంట్రీ ఉంది. అప్పుడు మేము లోపలికి వెళ్ళి అక్కడ ఏంటంటే చిన్న మనకి ఒకటే స్తంభానికి చిన్న స్తంభాలు ఒక 5 ఉంటాయి అన్నమాట. ఆ 5 స్తంభాలు 5 ధ్వనులు వస్తాయి, అంటే 5 సౌండ్స్ చేస్తాయి అన్నమాట అవి. అండ్ ఈ శిల్పకళ ఎవరైతే చెక్కారో ఆయన తన పేరు అనేది రాయకుండా, తన పేరు అనేది ఎక్కడ చెప్పకుండా ఒక సిగ్నేచర్ అనేది వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సిగ్నేచర్లో మనకి దగ్గర చాలా రకాల జంతువులు కనిపిస్తాయి. 4-5 టైప్స్ ఆఫ్ జంతువులు కనిపిస్తాయి. కోతి వాళ్ళ పాపను ఎత్తుకుంటున్నట్టుగా, ఒక కప్ప దూకుతున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లో ఎంత డీటెయిలింగ్ ఉంటాయంటే చాలా చిన్నవి కూడా చాలా డీటెయిలింగ్ కనిపిస్తాయి మనకి. ఆ హోల్స్ చూడండి, అసలు ఆ హోల్స్ ఎంత క్లియర్గా అంటే అప్పుడు దాన్ని ఎందుకు కట్టడానికి దేనికో సంథింగ్ పెట్టే ఉంటారు, పరదా కానీ ఏదైనా కట్టడానికి. ఇదే అనమాట సిగ్నేచర్, ఆయన సిగ్నేచర్. ఇక్కడ మనకు చూస్తున్నామో కోతి తన బిడ్డను ఎత్తుకుంటున్నట్టు ఉంటుంది. లోపలికి వస్తే ఇది టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో కూడా మనకి స్వామివారు ఏముండవు, విగ్రహాలు ఎలాంటివి ఏముండవు. ఇక్కడ కూడా అప్పట్లో కళ్యాణం అనేది జరిగేదంట. అండ్ ఈ టెంపుల్లో చాలా కూల్గా ఉండేది. మళ్ళీ లైటింగ్ కోసం చూడండి, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ స్పేస్లో మళ్ళీ ఇక్కడ లైటింగ్ ఉంటుంది. మళ్ళీ గుడి లోపలికి వెళ్తే మళ్ళీ మనకి చీకటిగానే ఉంటుంది అంతా. అంటే మొత్తం చాలా క్లియర్గా కట్టడం జరిగింది ఈ టెంపుల్ని. మనం హంపీకి వెళ్తే అసలు మనం అక్కడ ఉన్న వాటన్నిటిని చూస్తుంటే మనం మైమర్చిపోతాం, అలా ఉంటాయి ఆ కట్టడాలు. మోస్ట్లీ ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు మినిమం ఒక 1 వీక్ లేదా 3-4 డేస్ టైం తీసుకొని వెళ్తేనే చాలా బెటరు. ఎందుకంటే అవన్నీ విజిట్ చేయాలంటే మినిమం అన్ని రోజులు టైం పడతాయి. మాకు కూడా అలానే పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.